హాయ్. హాయ్. సారీ ఫర్ ద డిలే. ఇట్స్ ఓకే. జనాపల్లి అపల్లిపల్లి రెండు ఐస్ క్రీమ్ ఇవ్వయా. ఇవ్వయా. తీసుకోండి తీసుకోండి. ఇదిగో. థ్యాంక్ యూ. అవును, మన ఇద్దరిని ఇలా పార్కులో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ అనుకుంటారు. మీ మీద ఆనమకంతోనే వచ్చాను, కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా? ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు. మీ డాడీ అంత నీచుడా? ఏంటి ఆకలేదు పో. అవును, మీరిద్దరు లవర్సా? కాదు, ప్రేమికులం. అయితే పల్లి. మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి. ఆయన పొట్ట అనుమానాల పుట్ట. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్. మామూలు చూస్తారేంటి మిమ్మల్ని? బాబుని పట్టుకుని అలా బండబూతులు తెస్తుంటే వింటా ఊరుకుంటారేంటి? మీరు అసలు కనతండ్రేనా? మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు. మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి. ఓకే, ఈ రాత్రికి ఒకరి గురించి ఒకళ్ళం ఆలోచిద్దాం, కలలు కందాం. అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్లో చేరతాడు. అలాగే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. ఓకే? నన్ను అపోలో హాస్పిటల్లో చేరుస్తాడంట. బాధపడకండి, మీకు ఇష్టం లేకపోతే నేను మెడినోవాలో జాయిన్ చేస్తాను కదా. డాడీ పల్లి డాడీ పల్లి ఓ రక్షణ ఆపండి. అసలు మీకు బుర్రుందా? మారు వేషాలు వేస్తే ఇద్దరు వేయాలి కదా. క్రేజీ. అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారువేషాలు వేసేవారు, అందుకని బ్యాడ్ టైము.